చదువుకోవాలంటే ఫీజుల భారం, అప్పులు చేసి తిప్పలు పడి చదువు పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేదు. గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలని టీడీపీ చెప్పిన మాయమాటలు నమ్మి ఏ ఉద్యోగమూ రాక 5 ఏళ్లుగా నిరుద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్లో 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో అన్ని శాఖల్లో కలిసి కొన్ని వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఆ ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న సమయంలో నిరుద్యోగులు ఆయన్ను కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వం తమను ఎలా దగా చేస్తోందో వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. వీరి సమస్యలపై దృష్టి పెట్టిన జననేత నిరుద్యోగ సమస్యకు తప్పకుండా పరిష్కారం చూపుతానని వారికి భరోసా ఇచ్చారు. నవరత్నాల పథకాల్లో నిరుద్యోగులకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే గ్రామ స్థాయిల్లోనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి అందులో 10 మంది స్థానిక యువతకు ప్రభుత్వ ఉద్యోగాలిస్తామన్నారు. అంతేకాదు, ప్రతి గ్రామంలో 50 కుటుంబాలకు ఒకరి చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులకు గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని చెప్పారు. వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు సక్రమంగా వెళ్లడానికి ఈ వాలంటీర్లు పనిచేస్తారు. బయట ఎక్కడైనా ఇంతకంటే ఎక్కువ జీతం వచ్చే వరకు వారు గ్రామంలోనే ఉంటూ సేవా దృక్పథంతో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్, పింఛన్, రేషన్, ఆరోగ్యశ్రీ ఇలా అన్ని సంక్షేమ పథకాలను ఈ వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్ అని చెప్పి పెడతాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ పెడతాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో 10 మంది చదువుకున్న మీ ఊరి పిల్లలకి అదే గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. దీనివల్ల మీ గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగాలు అక్కడే వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అదొక్కటే కాదు, గ్రామ సెక్రటేరియట్ ద్వారా 10 మందికి అక్కడే ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఇంకా ఒక్కడుగు ముందుకు వేస్తాం. ఒక్కడుగు ముందుకు వేసి గ్రామంలో ఉన్న ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను కూడా నియమిస్తాం. ఆ గ్రామ వాలంటీర్కు 5,000 రూపాయల గౌరవ వేతనం కూడా ఇస్తాము అని చెప్తా ఉన్నా. రాష్ట్రంలోని 13,000 పంచాయతీల్లో దాదాపు 1,30,000 మందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలొస్తాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని, ఆ క్యాలెండర్ ప్రకారం క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు జననేత. దీంతో ఎప్పుడు ఉద్యోగాల ప్రకటన వస్తుందో కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కోచింగ్కి వెళ్లాలో, ఎంతకాలం పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవాలో నిరుద్యోగులు ముందే ప్లాన్ చేసుకుని ఉద్యోగ నియామకాలకు సిద్ధం కావచ్చు. రాష్ట్ర పరిధిలో ఖాళీగా ఉన్న దాదాపుగా 2,30,000 ఉద్యోగాలు ఏదైతే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం భర్తీ చేసే కార్యక్రమం చేస్తాను మొట్టమొదటిగా చెప్తా ఉన్నాను. అంతేకాదు, ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ వచ్చేసరికి నోటిఫికేషన్లు జారీ చేస్తాము. నోటిఫికేషన్ల కొరకు క్యాలెండర్ కూడా జారీ చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పిన వైఎస్ జగన్ రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తెస్తామని భరోసా ఇచ్చారు. దీంతో పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు రావని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇవాళ మనము పరిశ్రమలు రావాలి అని చెప్పి మనం భూములు ఇస్తాం, ఎదురు చూస్తాం. కానీ ఆ పరిశ్రమలు ఆ పోర్టుల ద్వారానో, ఆ పోర్టులు వచ్చినా, ఆ పరిశ్రమలు వచ్చినా మనకు ఉద్యోగాలు వస్తా ఉన్నాయా లేదా అని చూస్తే మన వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇది పూర్తిగా మార్చేస్తాము అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం 75% ఉద్యోగాలు పూర్తిగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం.
దానివల్ల వచ్చే పరిశ్రమలే కాదు, ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయాల్సి వస్తుంది. 75% ఉద్యోగాలు ఖచ్చితంగా స్థానికులకే వచ్చేలా చట్టం తీసుకొస్తామని మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం లేదా ఉపాధి అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు జననేత. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా దూరం చేస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.